హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే 2 పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు. మొత్తానికి శుభారం చెప్పొచ్చు రైతులకైతే. మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా జమ చేస్తారు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చు అండి. చూడండి ఫేస్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మీద హోన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు రైతుల బ్యాంక్ ఖాతాలో 2 పథకాల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. మొత్తానికి శుభాకాంక్షలు చెప్పొచ్చు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాల డబ్బులు అయితే మరి కాసేపట్లో జమ చేయబోతున్నారు. మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ, రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే కాంగ్రెస్ తెలంగాణ గెలిచిన వేటిని రైతు మాఫీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలల పైన అవుతుంది. కొంతమందికి మాత్రమే రైతు మాఫీ చేశారు, మిగిలిన వాళ్ళకి రైతు మాఫీ చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు చేయబోతుంది. మరి కాసేపట్లో ఇప్పటికే మనకైతే అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నివేదిక కూడా సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నివేదిక పూర్తి చేశారు. కాబట్టి మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ చేస్తారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫీ కాలేదో తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే మరి కాసేపట్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రైతు మాఫీ. ఈ రోజుతో మనకైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ అయితే పూర్తవుతుంది రైతుల బ్యాంక్ ఖాతాలోకి. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి 10,000 అయితే విడుదల చేసింది పెట్టుబడి సాయంగా. తొలి విడత 5,000, రెండో విడత 5,000. అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ ఎలక్షన్ గెలిచే వేటిని రైతు భరోసా కింద ఎకరానికి 10,000 అయితే విడుదల చేస్తాం. తొలి విడత 7,000, రెండో విడత 7,000 అని చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత సంబంధించి 7,000 అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతున్నారు. వానాకాలం సంబంధించింది. ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 కమిటీలుగా విడిపోయి సర్వే కూడా పూర్తి చేశారు. ఆ సర్వే సంబంధించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మరి కాసేపట్లో డబ్బు విడుదల చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 7,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో. కాబట్టి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేయరు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఎకరానికి 7,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తారు. మరి కాసేపట్లో కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు. సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట. రైతుల కూలీలకు మాత్రమే. కాబట్టి ఇది గమనించాలి. మొత్తానికైతే మరి కాసేపట్లో రైతు భరోసా, రైతు మాఫీ ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రైతులు బ్యాంకులో డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మీద ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.